హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 5th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో డైలీగా కూడా కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 బిట్స్ను కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఈ డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్తో పాటు మంత్లీ మ్యాగజైన్స్ కూడా నెక్స్ట్ నుంచి యాడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా ₹1 కోర్సులో తీసుకురావడం జరిగింది. వీటిలో టోటల్గా కంటెంట్ మొత్తం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే నమో సెమీకండక్టర్ ల్యాబొరేటరీను ఏర్పాటు చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ నమో సెమీకండక్టర్ ల్యాబొరేటరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఐఐటి భువనేశ్వర్లో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. అంతకంటే ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనకి ఈ సెమీ కండక్టర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నమో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఐఐటి భువనేశ్వర్లో ఏర్పాటు చేయనట్లు తాజాగా ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మినిస్ట్రీ వారు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికోసం 4.95 కోట్లను ఖర్చు పెట్టనున్నారు. ఓకే, ఈ నమో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఏర్పాటు కోసం అరౌండ్ 5 కోట్లను ఖర్చు చేయనున్నారు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఐఐటి భువనేశ్వర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రథమ లక్ష్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దేశీయ యువతకు సెమీ కండక్టర్ డిజైన్, తయారీ, ప్యాకేజింగ్ రంగంలో వీటికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, భారత యువతకు సెమీ కండక్టర్ రిలేటెడ్గా డిజైన్, తయారీ, ప్యాకింగ్ రంగంలో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సెమీ కండక్టర్స్పై చాలా లిమిటెడ్ నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది. దానికోసం పర్టికులర్గా ఈ ల్యాబ్ను తీసుకురావడం జరిగింది. ఈ ల్యాబ్లో పర్టికులర్గా డిజైన్, తయారీ, ప్యాకేజింగ్ రంగాల్లో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న చిప్ తయారీ యూనిట్లకు టాలెంట్ పూల్ను అందించడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం అనేది తమ ఓన్గా చిప్ తయారీని చేయడం జరుగుతుంది. దీనికోసం టాలెంట్ పూల్ను ఇక్కడ నుంచి అందించడం జరుగుతుంది. ఈ చిప్ తయారీ యూనిట్లకు టాలెంట్ పూల్స్ను ఇక్కడ నుంచి అందించడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఐఐటి భువనేశ్వర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఇది మేక్ ఇన్ ఇండియా మరియు డిజైన్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు బలం చేకూర్చడం జరుగుతుంది. దేశంలో వేగంగా ఎదుగుతున్న సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్కు ఇదొక ఉత్ప్రేరకంగా మారడం జరుగుతుంది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. భారతదేశం ఈ సెమీ కండక్టర్స్ కోసం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ను తీసుకురావడం జరిగింది. దీనికోసం 76,000 కోట్లను భారత ప్రభుత్వం అనేది అందించడం జరుగుతుంది. ఈ ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్స్ కోసం 76,000 కోట్లను అందించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ నమో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఐఐటి భువనేశ్వర్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏ మినిస్ట్రీ దీన్ని అనౌన్స్ చేసింది అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ మినిస్ట్రీగా ఎవరు ఉండడం జరిగింది అంటే అశ్విని వైష్ణవ్ గారు ఈ మినిస్ట్రీకి వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాంతాలను మనం అబ్జర్వ్ చేస్తే లడఖ్లో ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిని నిర్మించడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనే అతి ఎత్తైన మోటార్ రహదారిని ఎక్కడ నిర్మించడం ఏర్పాటు చేయడం జరిగింది అంటే భారతదేశంలోని లడాఖ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, BRO వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే, లడాఖ్లోని ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిని ఎవరు నిర్మించారు? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఏమిటి అంటే ప్రాజెక్ట్ హిమాంక్. ప్రాజెక్ట్ హిమాంక్ అనే నేమ్తో ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిని లడాఖ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఏ పాస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అంటే మిగ్లా పాస్, లడఖ్లో ఉన్న మిగ్లా పాస్ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భూమి ఉపరితలం నుంచి ఎంత ఎత్తులో ఇది ఉండడం జరుగుతుంది అంటే అరౌండ్ 19,400 అడుగుల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 5,883 మీటర్ల ఎత్తులో భూ ఉపరితలం నుంచి ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. ఇంతకు ముందు ఈ రోడ్డు కంటే ముందుగా భారతదేశంలోనే BRO బార్డర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉమింగ్లా పాస్ వద్ద అత్యంత ఎత్తైన మోటార్ రహదారిని నిర్మించడం జరిగింది. ఇది
19,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు 2025లో 19,400 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. ఇంతకుముందు 2021లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు 2025లో ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారి ఎక్కడ ఉంది అంటే లడాఖ్లో ఇది ఉండడం జరిగింది. దీని యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే లడఖ్ అనేది మనకి చైనాతో సరిహద్దు అనేది పంచుకోవడం జరుగుతుంది. ఓకే, లడఖ్ అనేది మనకి చైనాతో సరిహద్దు అనేది పంచుకోవడం జరుగుతుంది. ఈ చైనాతో మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో వార్స్లో కానీ ఎటువంటి టెన్షన్స్ ఎస్కలేట్ అయినప్పుడు మన యొక్క సైన్యాన్ని మొబిలైజ్ చేయడానికి ఈ రోడ్స్ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, సైన్యాన్ని మరియు ఆయుధాన్ని చాలా వేగంగా మొబిలైజ్ చేయడానికి బార్డర్స్లో ఈ రోడ్స్ అనేవి చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. అందుకోసమే ఈ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశంలో వివిధ బార్డర్స్ వద్ద అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రోడ్స్ను నిర్మించడం జరుగుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం భద్రతా దళాలను తక్షణ రవాణా సౌకర్యాన్ని ఇది కల్పించడం జరుగుతుంది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో సైనిక రవాణా, సరఫరా మరియు పర్యవేక్షణ సౌకర్యాలను ఇవి బలోపేతం చేయడం జరుగుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సైనిక మొబిలిటీకి ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే లడఖ్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఏ పాస్ వద్ద అంటే మిగ్లా పాస్ వద్ద దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం అనేది సామాజిక భద్రతలో అత్యుత్తమ సాధనకు ఐఎస్ఎస్ఏ ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ అవార్డును 2025 గాను గెలుచుకోవడం జరిగింది. ఓకే, 2025 గాను ఈ ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ అవార్డును ఏ దేశం గెలుచుకోవడం జరిగిందంటే భారతదేశం అనేది గెలుచుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే సామాజిక భద్రతలో భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ గాను చొరవకు గాను ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. దీనిని వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫారం ఈవెంట్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ అవార్డు యొక్క నేమ్ ఏమిటి అంటే ఐఎస్ఎస్ఏ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఎక్సలెన్స్ ఇన్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మనకి ఈ అవార్డు రావడం అనేది జరిగింది. ఈ అవార్డు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా సామాజిక భద్రతా వ్యవస్థలో అత్యుత్తమ పరిపాలన, కవరేజ్ మరియు ఇంక్లూజన్కు గుర్తింపుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం కీలకమైన డేటాని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2015లో సామాజిక భద్రత రంగంలో భారతదేశం అంతా కవరేజ్ అనేది కేవలం 19% మాత్రమే ఉండడం జరిగింది. అదే 2025లో భారతదేశం అంతా కవరేజ్ ఎంత ఉండడం జరిగింది అంటే అరౌండ్ 64.3% పెరగడం జరిగింది. అంటే ఇది 940 మిలియన్ పీపుల్స్కు రీచ్ అవ్వడం జరిగింది. సామాజిక భద్రత రంగంలో అరౌండ్ 940 మిలియన్ పీపుల్స్ను భారతదేశం అంతటా కూడా కవర్ చేయడం జరిగింది. 2015లో కేవలం 19% మాత్రమే ఉండడం జరిగింది. ఇప్పుడు ఇది 64.3% పెరగడం జరిగింది. ఈ గ్రోత్లో భాగంగానే ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడానికి మరియు సామాజిక భద్రత రంగంలో భారతదేశం తీసుకొచ్చిన ప్రధాన చర్యలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి గ్రూప్ 1 మరియు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఇనిషియేటివ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా కూడా మనము గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రత్యేక చర్యలు అనేవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అందులో భాగంగానే ఈ లీగల్ రిఫార్మ్స్, చట్టపరమైన సంస్కరణ 2020లో సామాజిక భద్రత కోడ్ను తీసుకురావడం జరిగింది. ఈ సామాజిక భద్రత కోడ్లో భాగంగా 9 వేరువేరు చట్టాలను ఒకే చట్టంలోకి విలీనం చేయడం జరిగింది. ఈ సోషల్ సెక్యూరిటీకి రిలేటెడ్గా భారతదేశంలో 2019 వరకు కూడా వేరువేరు చట్టాలు అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉండడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్లోకి సామాజిక భద్రత కోడ్ 2020 చట్టం ప్రకారం తీసుకురావడం జరిగింది. ఈ 9 చట్టాలను ఒకే చట్టంలోకి దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి చాలా ప్రధానమైన ఇనిషియేటివ్ జన్ధన్ యోజన. ఓకే, ఈ జన్ధన్ యోజన తీసుకురావడం జరిగింది. మరియు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ తీసుకురావడం జరిగింది. ఆధార్ డిజిటల్ ఐడెంటిటీని కూడా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా తీసుకురావడం జరిగింది. అదే ప్రొటెక్షన్ ఫర్ ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్ కోసం అయితే ఈ శ్రమ్ పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఇందులో 290 మిలియన్కు పైగా కార్మికులు అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. ఈ శ్రమ్ పోర్టల్లో
290 మిలియన్లకు పైగా కార్మికులు రిజిస్ట్రేషన్ అనేది అవ్వడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన, పిఎం విశ్వకర్మ యోజనను తీసుకురావడం జరిగింది. అదే ఆరోగ్య హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ రిలేటెడ్ గా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీలో ఈ 2 స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇట్లా వేరు ఇనిషియేటివ్స్ ను కూడా మనకి భారత ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. ఇన్సూరెన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా ఈ స్కీమ్స్ ను తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మోర్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఏ విభాగంలో భారతదేశానికి అవార్డు రావడం జరిగింది అంటే సామాజిక భద్రతలో అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ను అబ్జర్వ్ చేస్తే తాజాగా 10వ జాతీయ స్థాయి కాలుష్య ప్రతిస్పందన ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్, నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అనేది తాజాగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. దీన్ని ఎవరు నిర్వహించడం జరిగింది అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ ను నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే చెన్నై తీర ప్రాంతం, తమిళనాడులోని చెన్నై తీర ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ ను నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్, ఎన్నో ఎడిషన్, 10వ ఎడిషన్. ఇది 2 రోజుల పాటు జరిగింది. దీని యొక్క సంబంధిత ప్రణాళికను నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ కింద రూపొందించడం జరిగింది. ఓకే, దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆయిల్ స్పిల్స్ లేదా ఇతర కాలుష్య సంఘటనలను భారత్ యొక్క జాతీయ స్థాయి సిద్ధత, నేషనల్ ప్రిపేర్నెస్ కు ఇది పరీక్షించడం జరుగుతుంది. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ బలోపేతం చేయడం జరుగుతుంది. సాంకేతిక సామర్థ్యాలు, మానవ వనరులు మరియు పరికరాల సమర్థతను ఇది అంచనా వేయడం జరుగుతుంది. మేజర్గా ఎవరెవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీస్, కోస్టల్ స్టేట్ గవర్నమెంట్స్, మేజర్ పోర్ట్స్, ఆయిల్ హ్యాండ్లింగ్ ఏజెన్సీస్ మరియు 32 దేశాల నుంచి 40 మంది విదేశీ పరిశీలకులు మరియు దేశవ్యాప్తంగా 100కు పైగా ప్రతినిధులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులో చెన్నైలో ఇది జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ అనేది కంటిన్యూస్ గా వార్తల్లో నిలవడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లోని చింద్వార్ జిల్లాలో గత 30 రోజుల్లో 9 మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించడం జరిగింది. ఓకే, ఈ 9 మంది పిల్లలు ఈ కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ ను యూజ్ చేయడం వల్ల కిడ్నీ వైఫల్యంతో మరణించడం జరిగింది. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఈ కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ ను నిషేధించడం జరిగింది. ఇప్పటి వరకు 5 రాష్ట్రాలు ఈ కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ ను నిషేధించడం జరిగింది. అందులో మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, గుజరాత్ కూడా ఉండడం జరిగింది. ఓకే, ఈ కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ ను వివిధ రాష్ట్రాలు నిషేధించడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇండియా కూడా మాక్సిమం ఈ కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ ను నిషేధించవచ్చు. ప్రధానంగా ఈ కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ లో తమిళనాడు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ నివేదిక ప్రకారం ఈ సిరప్ లో అరౌండ్ 48.6% డైఇథిలిన్ గ్లైకాల్, డిఈజీ ఉన్నట్లు తేలడం జరిగింది. ఓకే, ఈ డైఇథనాల్ గ్లైకాల్ అనేది ఒక విషపూరిత పదార్థం. ఇది అధికంగా 50% వరకు ఉండడం వల్ల ఇది పిల్లలకు హానికరంగా మారడం జరిగింది. ఓకే, ఇది ఒక తీవ్ర విషపూరిత రసాయనం. చిన్నపిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్కి ఇది కారణం అవ్వడం జరుగుతుంది. అందువల్ల భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఈ కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ను నిషేధించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తాజాగా వివిధ రాష్ట్రాలు ఏ దగ్గు సిరప్ను నిషేధించడం జరిగింది అంటే కోల్డ్ రఫ్ దగ్గు సిరప్ను నిషేధించడం జరిగింది. ఇందులో ఏ విషపూరితమైన వాయువు ఉండడం జరిగింది అంటే డైఇథిలిన్ గ్లైకాల్ అనేది ఉండడం జరిగింది. ఈ డైఇథిలిన్ గ్లైకాల్తో పాటుగా ఇథిలిన్ గ్లైకాల్ కూడా ఉంది. ఓకే, డైఇథిలిన్ గ్లైకాల్తో పాటుగా ఇథిలిన్ గ్లైకాల్ కూడా ఈ దగ్గు సిరప్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఐఐటీస్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది హైపర్ లూప్స్ పై ప్రయోగం అనేది చేయడం జరుగుతుంది. ఓకే, హైపర్ లూప్స్ని మేజర్గా దేనికోసం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది అంటే కార్గో ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఈ హైపర్ లూప్స్ని కార్గో ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరుగుతుంది అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ఉపయోగించనున్నారు అంటే మేజర్గా ముంబై పోర్ట్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ ముంబై పోర్ట్లో ఈ హైపర్ లూప్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మేజర్గా
కార్గో సేవలు వినియోగించేలా ఈ హైపర్ లూప్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఐఐటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మరియు హైపర్ లూప్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం నుంచి బురద అగ్నిపర్వతం మడ్ వాల్కనో అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ మడ్ వాల్కనో అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే బరాటంగ్ దీవి, అండమాన్ నికోబార్లో బరాటంగ్ దీప్ వద్ద ఈ మడ్ వాల్కనో అనేది ఉండడం జరిగింది. ఎందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది. అంటే లాస్ట్ టైంగా 2005లో ఈ మడ్ వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది. 2004 తమిళనాడు సునామీ తర్వాత ఈ వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాతే అగైన్ ఈ మడ్ వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ప్రధానంగా బురద అగ్నిపర్వతం అంటే ఏమిటి అంటే ఇది లావా లేకుండా ఏర్పడే అగ్నిపర్వతం. కేవలం బురద ద్వారా ఈ అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం అనేది చెందడం జరుగుతుంది. ఇందులో బురద, నీరు, వాయువులు ప్రధానంగా మీథేన్, కొన్నిసార్లు కార్బన్ డైఆక్సైడ్, నత్రజని కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ వాయువుల్లో మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నత్రజని కూడా ఉండడం జరుగుతుంది. బురద, నీరు, వాయువులతో ఈ పర్వతం అనేది విస్ఫోటనం అనేది చెందడం జరుగుతుంది. అందువల్ల ఈ పర్వతాన్ని బురద అగ్ని పర్వతం మడ్ వాల్కనోగా పేర్కొనడం జరిగింది. ఈ మడ్ వాల్కనో అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే బరాటంగ్ దీవి, అండమాన్ నికోబార్లో ఇది ఉండడం జరిగింది. ఈ మడ్ వాల్కనో అనేది మేజర్గా ఎందువల్ల ఏర్పడుతుంది అంటే మేజర్గా అక్కడ ఏమైనా న్యాచురల్ గ్యాసెస్ ఉన్నట్లయితే ఈ మడ్ వాల్కనో అనేది ఏర్పడవడం జరుగుతుంది. తాజాగా అబ్జర్వ్ చేస్తే అండమాన్ నికోబార్లో న్యాచురల్ గ్యాసెస్ నిల్వలను కూడా గుర్తించడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ న్యాచురల్ గ్యాసెస్ నిల్వలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. 2025లో భాగంగా ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే భారత్లోని న్యూఢిల్లీలో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇందులో టోటల్గా 104 దేశాలకు పైగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2000కు పైగా అథ్లెట్స్ 186 పోటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే 2000కు పైగా అథ్లెట్స్ 186 పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో భారతదేశం అనేది 18 పథకాలు సాధించడం జరిగింది. ఈ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది అంటే 18 పథకాలు సాధించడం జరిగింది. ఇందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు ఉండడం జరిగింది. ఇప్పటి వరకు అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇదే అత్యుత్తమ ఫలితం, బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇది భారతదేశం అనేది అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. టోటల్గా 18 పథకాలు గెలుచుకోవడం జరిగింది. ఇంతకుముందు 2024 జపాన్లో జరిగిన ఛాంపియన్షిప్లో భారతదేశం అనేది 17 పథకాలు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ని పథకాలు? 18 పథకాలు గెలుచుకోవడం జరిగింది. మనము ఈ ఛాంపియన్షిప్ రిలేటెడ్గా గోల్డ్ గెలుచుకున్న అథ్లెటిక్స్ గురించి ఆల్రెడీ రీసెంట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, లాస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో కూడా ఈ ఛాంపియన్షిప్ని ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ ఛాంపియన్షిప్ ముగియడం జరిగింది. అందువల్ల మరొకసారి డిస్కషన్ చేయడం జరుగుతుంది. టోటల్గా 18 పథకాలు అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, భారతదేశం 18 పథకాలు ఈ ఈవెంట్లో గెలుచుకోవడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్లో పాటు టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.